నా పేరు ఆరు. గమ్యం అనేదే లేకుండా నదిలాగా నా జీవితం సాగిపోయేది. గాలిలాగా నా ఇష్టం వచ్చిన తీసుకెళ్ళిపోయేవాడిని. అప్పుడే నేను నా కావేరిని చూశాను. నా సర్వస్వం తనే అనిపించింది. ఇప్పుడు తనని కోల్పోయి ఒంటరిగా మిగిలిపోయాను. తీసుకువెళ్ళాలనే ఆలోచనే రాలేదు కదా, ఎందుకురా నన్ను వదిలి వెళ్ళావు? రెడీ అవ్వకుండా ఏం చేస్తున్నావురా? ఏం లేదురా, చూసినవన్నీ చుట్టేస్తున్నా, చూడాల్సినవి టిక్ పెట్టేస్తున్నా. ఏదేమైనా సరే క్రిస్మస్ కి కన్యాకుమారిలో ఉండాలి. 17, 18 తాజ్మహల్ చూసేస్తాం. ఆ తర్వాత అలా కిందకు వస్తే 22కి నాగర్కోయిల్కి వచ్చేస్తాం. సో క్రిస్మస్, న్యూ ఇయర్ కన్యాకుమారిలో జరుపుకోవచ్చు. అయితే ఓకే మామా. ఏంట్రా? ఈ చుట్టేసినవన్నీ చూస్తుంటే ఈసారి ఈ ట్రిప్ కి వెళ్ళి వచ్చేసరికి ఇండియాలో అన్ని ప్లేసులు చూసేసినట్టే. అందులో డౌటే ఉందిరా. మరి వచ్చే సంవత్సరం అలా పక్కనున్న చిన్న చిన్న దేశాలు చూసొద్దాం. అందుకు పాస్పోర్ట్లు అవి కావాలి సార్. తీసుకుంటే సరే. ఏంటి పాస్పోర్ట్ కావాలంటే ముందు రేషన్ కార్డు ఉండాలి. అయితే నీకు పెళ్లి చేస్తే సరే. అదేంట్రా మన డీల్ మర్చిపోయావా ఏంటి? ఏంటా డీల్? ముందు నీ పెళ్లి, ఆ తర్వాతే నాకు. దానికంటే ముందేమనుకున్నావు? ప్రేమించే పెళ్లి చేసుకుంటానన్నావు, కానీ ఏ పిల్లని చూసినా నీకు ప్రేమ కలగడం లేదు. రే అసలు ఆ ఫీలింగ్ ఎప్పుడు వస్తుందిరా నీకు? ఇప్పుడు వస్తుంది అప్పుడు వస్తుందని చెప్పడానికి అదేమన్నా బస్సారా? వచ్చినప్పుడు చెప్తా. ముందు సామాన్లని సర్దు. అలాగే అలాగే. ఎప్పుడు నస పెట్టకుండా పోయినసారి తెచ్చిన తుప్పు పట్టిన కత్తి మాత్రం పెట్టకు. మనం ఇప్పుడు వెళ్ళబోయేది మేఘాలయ అడవుల్లోకి. అయితే అస్సాంలో గూర్ఖా ఇచ్చాడు ఒక కత్తి, అది పెట్టు. అలాగే పెట్టాం. అలాగే ఆ హెడ్ లైట్, చార్జర్.